ఉందా లేదా? ఇప్పుడు నీకు ఉందా లేదా? నా అడ్రస్ చెప్తాను, మా రూమ్కి వచ్చేయండి. నోరు ఎత్తావో చూడు, మళ్ళా నీ అన్ని తీసి బయట పెట్టేస్తా. నువ్వేమనుకుంటున్నావు? అవునా, మీరేంటంటే అసలు నా మీద పడుతున్నారు. మీరు జరగండి. అవునా, కేసు మా మీద పెడతావా మేడం? ఏం మాట్లాడుతున్నావు? మా మీద కేసు ఏందా ప్రాబ్లం? ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఫేస్బుక్ లో ఒక అమ్మాయి తగిలింది బ్రో. అయితే నేను రిక్వెస్ట్ కొడితే ఆమె కూడా నన్ను యాక్సెప్ట్ చేసి, అయితే కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, చాటింగ్ చేసుకున్నాం. తర్వాత అమ్మతో కొన్ని రోజులు వీడియో కాల్ మాట్లాడుకున్నాం. అలా కొన్ని రోజులు జరిగిపోయింది బ్రో. నాది వితౌట్ డ్రెస్ లేనిది అమ్మ దగ్గర వీడియో ఉంది బ్రో. నాది వితౌట్ డ్రెస్ లేనిది అమ్మ దగ్గర వీడియో ఉంది బ్రో. వితౌట్ డ్రెస్? అవును బ్రో. వితౌట్ డ్రెస్ ఎందుకు చేసినారా? సిగ్గుందా నీకు కొంచెమైనా? ఏం చేయను బ్రో, అప్పుడు చాటింగ్ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిది నాకు ఇద్దరం కలిసి అలా చేసుకున్నాం. అంటే ఇద్దరు కలిసి అంటే వీడియో కాల్ చేశారు ఇద్దరు? మీ పేరెంట్స్ తెలిస్తే ఎట్లుంటది మళ్ళీ? ఇప్పుడు అదే బ్రో, ఎవరికి చెప్పుకోలేకపోతాను బ్రో. ఫ్రెండ్స్ కి చెప్పుకోలేకపోతాను, ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోతాను బ్రో. అదే నా బాధ. అమ్మ నా వీడియో నాకే వాట్సాప్ లో షేర్ చేసి మనీ కావాలని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది బ్రో. మనీ కావాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇచ్చినావా మరి డబ్బులు? ఇచ్చా బ్రో, 20,000 దాకా ఇచ్చా బ్రో స్టార్టింగ్ లో. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులు కావాలని నన్ను ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేస్తుంది బ్రో. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? 2 months నుంచి జరుగుతుంది బ్రో. ఎంత దాకా ఇచ్చినావు డబ్బులు నువ్వు? ఇప్పుడు దాకా 1,20,000 ఇచ్చా బ్రో. 1,20,000 ఎక్కడి నుంచి ఇచ్చినారు? ఎక్కడి నుంచి అంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు బ్రో, ఏదో అన్న అవసరం ఉందని ఇదని మొత్తం కలెక్షన్ చేసింది బ్రో. చేసే ముందు తెలియాలరా నీకు? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇట్లా కాదు, ఇవన్నీ జరుగుతాయని ముందు నీకు తెలియదా? ఇవన్నీ తెలియదు బ్రో. అప్పుడు ఆ అమ్మ మాయలో పడిపోయాను బ్రో. ఏం చేయాలో అర్థం అవ్వలేదు బ్రో. సరే, మనం ఒక పని చేద్దాం. నువ్వు ఏం టెన్షన్ అవ్వకు, కానీ ఇంకొకసారి ఇలాంటివి చేయకు. ఒక పని చేద్దాం, నువ్వైతే ఫోన్ చేసి ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు అరేంజ్ చేసుకున్నా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఖచ్చితంగా. నేను చెప్పిన దగ్గర రమ్మని నువ్వు చెప్పు. ఫస్ట్ వస్తే ఓకే, రాకపోతే సరే ఆమె ఏడ వెళ్తా ఆడ ఇల్లు అయినా ఏదో ఒకటి చేద్దాం. నువ్వు వరి అవ్వాల్సింది ఏం లేదు. సరే, ఆమె నెంబర్ కాల్ చేయ ఒకసారి. హలో, ఎక్కడున్నా? ఎక్కడుంటారు? ఇన్ని రోజులు నువ్వు నెట్ వెళ్ళావు, అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు 1 week నుంచి. చెప్పింది గుర్తులే? గుర్తుంది. మరి ఏం చేసావని? ఏంటంటే నేను స్టూడెంట్ కదా, 1 lakh అంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయంటే అప్పుడు నీకు మాట్లాడేటప్పుడు తెలియదా ఏంటి? ఫ్రెండ్స్కి పంపించేస్తా, నీ వీడియోస్ అన్ని షేర్ చేస్తా. వద్దు ప్లీజ్. నువ్వు ఇలా చేస్తావంటే ఎన్ని వాయిదాలను పెడతావు అసలు? నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నావు? చెప్పనా అందరికి? వద్దు ప్లీజ్. నీ ఫ్యామిలీకి పంపిస్తా. వద్దు. మరి ఎప్పుడు ఇస్తావు మనీ? 1 lakh ఇస్తా అన్నావు. ఇవాళ ఇస్తా. నేను చెప్పిన చోటుకి వచ్చాయి. లేదు, నేను చెప్పిన ప్లేస్కి నువ్వేరా. నో నేను చెప్తాను, నేను చెప్పిన అడ్రస్కి వచ్చాయి. సరే ఓకే. పక్కనే కదా, మళ్ళీ ఏం వాయిదాలు వేయవు కదా? లేదు వాయిదాలు ఏమయ్యాను. ఓకే, నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చాయి. సరే ఓకే. ముని, నువ్వైతే చెక్ చేసినావు కదా ఆడ కెమెరా ఆమె ఏడుందో క్లియర్గా. సో గైస్, మీరు ఆల్రెడీ మనోడు అయితే కెమెరాలు చెక్ చేసిన ఆమెని అని ఫిక్స్ చేసిండు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ముని ఇక్కడ ఆయన కెమెరా ఇచ్చేసిన ఇంకోనికి మన టీమ్మేట్కి ఇచ్చేసిన ఇక్కడ. సో ఏం చేద్దామంటే ఇప్పుడు మ్యాక్సిమం మనం ఆమెని ట్రాప్ చేయాలి. ఇప్పుడు ఆమె ఎట్లయితే ట్రాప్ చేసిందో ఫస్ట్ నువ్వు వెళ్ళి మాట్లాడు. నీతో ఎట్లా మాట్లాడుతా ఏందనేది మనం రికార్డింగ్ ఉంటే రేపు ఇప్పుడు కేసు పెట్టినా ఏం పెట్టినా మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ నా ఫ్రెండ్ వస్తా అన్నాడు, అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడనా? అవును, ఇక్కడే వస్తా అన్నాడు. ఎటు వెళ్తున్నారు మీరు? లేదు, జస్ట్ బై వాక్ ఇట్లా వెళ్తుంటే సడన్ గా మీరు కనిపించారు. అంటే ఒంటరిగా ఈ ఏరియాలో ఎవరు ఉండరు కదా. ఇంత అందమైన అమ్మాయి సడన్ గా ఈ ఏరియాలో కనిపించేసరికి అదే అంత అందంగా ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడదామని చెప్పేసి వచ్చేసినాం. మీరు కూడా చాలా బాగున్నారు తెలుసా. పేరేంటండి మీది? నా పేరు కార్తిక్. చాలా బాగుంది పేరు. ఏం చేస్తారు? నేను కాలేజ్కి వెళ్తుంటా యూజువల్లీ. ఈరోజు సండే కాబట్టి వెళ్ళలేదు.
ఇంట్లో అట్లా ఏం చేయరా? అదే పాఠం యూజువల్గా ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు, కానీ ఇక్కడ ఒంటరిగా చూసేసరికి ఎవరబ్బా ఈ టైంలో ఇక్కడ ఉన్నదని చెప్పి. చాలా బాగున్నారు మీరు, అసలు పేరు కూడా సూపర్ ఉంది. మీ అంతే మందంగా ఉండండి. రిసినతి బిస్కెట్ మీరు కూడా బాగున్నారులే, షర్ట్ కూడా అద్దరిపోయింది. మీరు కూడా బాగున్నారులే, షర్ట్ కూడా అద్దరిపోయింది. బాగుంది. కాదు ఇంత అందమైన అమ్మాయి అసలు ఈడేం చేస్తున్నారు? వేరే ఫ్రెండ్ వస్తా అన్నాడు, వాడు ఇంకా రావట్లేదు. కొంచెం వెయిట్ అంతే. మీరు అసలు మీకోసం ఇంకోరు వెయిట్ చేయాలి, కానీ మీరు ఇంకోరి కోసం వెయిట్ చేయడం ఏంటి? అలా వచ్చిందండి. అంటే ఇంత అందమైన అమ్మాయిని కూడా వెయిట్ చేస్తారా? అసలు మీరు నెంబర్ ఇస్తారా? నెంబర్ ఇస్తా, ఎందుకు ఇవ్వను, తీసుకోండి నెంబర్. దాంట్లో లవర్ ఉందా నీకు? ఆ లవర్ అంటే యూజువల్ ఇంతవరకు అయితే ట్రై చేయలేదు, ఇంకా ఫ్యూచర్ లో కూడా ట్రై చేయాలి. మీకు లవర్ లేకపోవడం ఏంటి అసలు? ఇది మరి జోకే. అంటే నేను అందరూ కాదులేండి, కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. కాలేజ్ కి చదువుకుని వెళ్తాం కానీ బీట్ కొట్టడానికి వెళ్ళాం కదండి. అంటే ఇప్పుడు యూజువల్ ఖాళీ టైంలో కనిపిస్తుంది. నమ్ముతారా చెప్పండి అసలు? సరే నాకంటే తీసుకోండి, దాని లేదు ప్రామిస్. నాకు ఇంతవరకు అయితే ఇవ్వలేదు. అలా ఏం లేదా? అలా ఏం లేదా? నేను అలాంటివి, నేను చాలా డీసెంట్ అండి. నేను అలాంటివి అసలు ఎలాంటివి కూడా లేవు. లవ్ కానీ అసలు లవ్ కనెక్షన్ చూస్తే అలా ఉన్నావా చెప్పు? అంత అందంగా ఉన్నావు, అంత హ్యాండ్సమ్ ఉన్నావు. అలా ఉన్నావా చెప్పు? అంత అందంగా ఉన్నావు, అంత హ్యాండ్సమ్ ఉన్నావు. నీ స్టైల్ బాగున్నావు అసలు. ఇంత మంచిగా ఉన్నా, నీకు అమ్మాయి లేకపోవడం ఏంటి అసలు? ఇది మరీ టూ మచ్. నన్ను ఎవరు చూస్తారండి? మీరే చాలా, మీరే ఫస్ట్ టైం నాకు ఇంత పొగడడం. ఇంతవరకు అయితే నన్ను ఏ అమ్మాయితో మాట్లాడలేదు. నిన్ను చూసిన వాళ్ళు ఎవరు అమ్మాయిలు అసలు లవ్ చేసుకుంటున్నారు తెలుసా? మీ నెంబర్ ఇవ్వండి. అది కాదు కదా, నెంబర్ తీసుకోండి, దాని ఏం ప్రాబ్లం లేదు. నేను కాల్ చేస్తాను, తీసుకోండి. 799 కాల్ చేస్తాను. కానీ నిజంగానే నీకు అమ్మాయి లేరా? లేదండి, నేను చెప్పినా ఇంతవరకు స్టడీ జాబ్ అలాంటివన్నీ ఆలోచనలు కానీ అసలు అలాంటి ఫీలింగ్స్ కూడా రాలి నీకు? ఫీలింగ్స్ అంటే యూజువల్గా అంటే అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఎప్పుడు దాని మీద. అంటే చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందా? అది చేద్దామని కాదండి, జస్ట్ చెప్తున్నా. అంటే కాన్సన్ట్రేషన్ వెళ్ళలేదు అటు. చెప్పండి మరి, మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు, ఏడుంటాడు, ఏం పని చేస్తాడు? మా బాయ్ ఫ్రెండ్ లేడండి. మిమ్మల్ని చూసేసరికి ఇంకా ఏమేమో అనిపిస్తుంది. అన్నా తమరు పెద్ద ముదరసే ముదరోబ్యా. ఇంత అందమైన అమ్మాయి ఏదో రోడ్డు మీద ఉంటుంది, నీకు బాయ్ ఫ్రెండ్? చెప్పండి, నిజంగా నువ్వు ఏ అమ్మాయితో కానీ కిస్సింగ్ కానీ, లేదండి అలాంటి వీడియోస్ కూడా చూడవా? అసలు ఇంత అంటే కాన్సన్ట్రేటే చేయలేదు అటు సైడ్. నా మైండ్ ఫీలింగ్స్ కూడా నీకు రావా? అండ్ ఫీలింగ్స్ వస్తాయండి, ఫీలింగ్స్ వస్తాయి. అలా లేనా? లేదు, చెప్తున్నా, మీ అందమైన అమ్మాయిని అసలు కిటికీల నుంచి చూసి అలా పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనమాట మిమ్మల్ని చూసి. ఓకేలే, నేను కాల్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, అందులో నా వీడియోస్ ఉంటాయి, చూడండి. అవునా? మీకు ఓకే అనుకుంటే మీతో కలిసి ఉందామనుకుంటున్నాను. కలిసి ఉందాం అనుకుంటాను. మాటలు చార్జ్ చేద్దామండి, డెఫినెట్ కనెక్ట్ అవుదాం, పర్లేదు. వీడియో కాల్ చేస్తాను. అంటే ఎలాంటి అమ్మాయిని అంటే ఇట్లా వితౌట్ డ్రెస్ కానీ అమ్మాయి అసలు అమ్మాయిని చూడగానే ఇట్లా ఉండాలి, అమ్మాయితో చేయాలి, అమ్మాయితో లేదండి. అంటే అలాంటి నీకు అలాంటి ఆలోచనలు రావా? అసలు ఎలా పుట్టావా నువ్వు? అలాగా అంటే మరి అంత బోల్డ్గా ఎప్పుడు వెళ్ళలేదండి. జస్ట్ అంటే డ్రీమ్స్ ఉంటాయి మనకు కూడా, డ్రీమ్ గల్ ఇలాంటివి ఉండాలి. అలాంటి ఆలోచన అంటే నా డ్రీమ్ గల్ ఇలా ఉండాలని ఊహించుకున్నప్పుడు మీరు ఇలా కనిపించారు అనమాట. కాదురా బాబు, ఇప్పుడు నీకు ఉందా లేదా? అలాంటి ఇంట్రెస్ట్ ఉందా లేదా అది చెప్పు. ఇంట్రెస్ట్ అంటే ఉంటుందండి, ప్రతి అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అదే కాదు. కాకపోతే ఓకే, కాల్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఐడి చెప్తాను, నా పేరు కొట్టండి. అదొకటండి, అందులో నా వీడియోస్ ఉంటాయి, వీడియో కాల్ చేయండి. మీరు ఓకే అంటే నేను నా అడ్రస్ చెప్తాను, మా రూమ్కి వచ్చేయండి. రూమ్ కూడా వచ్చేయాలా? మరి ఎంత ఓపెన్గా ఉంటారండి మీరు? నిన్ను చూస్తే ఎవరన్నా పడిపోకుండా ఉంటారా చెప్పండి? ఎంత బాగున్నారు
ఒక్కదాన్ని ఉంటాను ఖాళీగా. నేను ఏం జాబ్ చేయను. జాబ్ లేదా? చదువుకున్నాను ప్రజెంట్. జాబ్ అంటే జాబ్ 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 అంటే జాబ్. జాబ్ అంటే జాబ్. ఎంతవరకు స్టడీ ఎంతవరకు అయిందా మీరు? స్టడీ ఇంటర్కేనా? ఇంటర్ కాపేశారా? ఇంటర్ కాపేసి తర్వాత మీరు జాబ్ చూసుకున్నారా? జాబ్ ఏం లేదు, చెప్తా నీకు వస్తావు కదా. 5 minutes కాదు, పర్సనల్ మాట్లాడాలి కదా. నువ్వు ఉండు ఒక 5 minutes. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎట్లా పోతాండి? నేను చూసుకుంటే ఏమైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను. మీరు ప్రాబ్లం అని కదా, నేను వీడికి 1 lakh అప్పుగా ఇచ్చాను. ఫ్రెండ్ కదా, తెలిసినోడు కదా అని ఇస్తే ఇప్పుడు ఏమంటుండు, నా దగ్గర వెళ్ళాయి కదా, నేను స్టూడెంట్ని కదా, నేను అది కదా ఇది కదా అంటే నేను లాస్ కావాలా 1 lakh? 1 lakh అన్ని కథలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావో నీ మొత్తం తీసేస్తాం మనం. నోరు మూసుకో, అర్థమవుతుందా? మనీ ఇచ్చాను తనకి 1 lakh ఇస్తాడు కదా ఫ్రెండ్, ఏదో అవసరం ఉంటే ఇచ్చాడు. ఇప్పుడేమో నేను ఇవ్వను, నా దగ్గర లేవు, స్టూడెంట్ కదా అని కహానీలు కథలు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు మనీ కావాలంటే ఎలా అరేంజ్ చేయని చెప్పు. ఎలా అరేంజ్ చేస్తావు నాకు అనవసరం, నాకు మనీ కావాలంతే. 1 lakh వరకు ఎట్లా తీసుకుంటావు? నీకు తెలియదు. కాదు, 1 lakh ఎట్లా ఇస్తారు మీరు? 1 lakh ఇచ్చాను, మంచోడు కదా ఇస్తాడులే అని ఇచ్చాను. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం 1 lakh వరకు ఇస్తారా? 1 lakh ఫ్రెండ్ కదా, తెలిసిన అబ్బాయి కదా, మళ్ళీ ఇస్తాడులే. మళ్ళీ నాకు మనీ ఇవ్వలేదు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అవి అన్ని నోరెత్తావో చూడు, మళ్ళా నీ అన్ని తీసి బయట పెట్టేస్తా. నువ్వు ఏమనుకుంటున్నావు? అన్ని ఇష్యూ చేస్తా, కథలు చేస్తాను. నువ్వు ముఖం మొత్తం తెల్ల ముఖం వేయడం కాదు, ఏదైనా క్లారిటీ మాట్లాడా. నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వాలి అంతే. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. అన్ని కథలు మాట్లాడావో ఎలా తీసారని చెప్పు. నేను ఒక స్టూడెంట్ ని, ఎక్కడి నుంచి తీసారా? నేను తీసుకున్నప్పుడు తెలియదా ఎలా తీసుకురావాలో? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావని తీసుకున్నావు ఏంటండి అతని? ఒక హాఫ్ అన్ అవర్ ఏంటండి అతని? ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఒంటరిగా మిమ్మల్ని ఈవినింగ్ కాల్ చేయండి, మనం మాట్లాడదాం. ఇంత ఒంటరి అమ్మాయిని ఎట్లా వదిలేసి వెళ్తాండి? మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా. వేరే ప్రాబ్లం నేను అతన్ని చూస్తే ఈవినింగ్ కాల్ చేయండి, నేను కలుస్తాను. అతన్ని చూస్తే మిమ్మల్ని వేధించేటట్టే ఉన్నాడు, నేను ఎట్లా వదిలేసి వెళ్తా చెప్పండి. అలా ఏం లేదు, ఇది వేరే. పర్లేదు, మీరు మాట్లాడండి, నేను సాల్వ్ చేస్తాను. ఈవినింగ్ కాల్ చేస్తాను కదా నీకు, మీరు వెళ్ళండి. అది కాదన్నా, అతనికి 1 lakh ఇచ్చాను నేను. ఇస్తా అంటున్నాడు, అసలు ఇవ్వట్లేదు. అదే ఇప్పుడు ఇస్తా రేపు ఇస్తా అంటున్నాడు. 1 week నుంచి ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు, అసలు ఇవ్వనే లేదు. ఈ రోజు ఇస్తా అన్నాడు, ఇక వట్టికి వచ్చాడు నా దగ్గర. నిజంగానే అన్న, దీంట్లో అబద్ధం ఏముంది? 1 lakh. 1 lakh ఎప్పుడు ఇచ్చారు మీరు? 1 lakh ఎప్పుడు ఇచ్చారు మీరు? ఎన్ని రోజులు అవుతుంది? 2 months బ్యాక్ ఇచ్చాను. 2 months బ్యాక్ ఇచ్చారా? అవును. అవునా? ఎట్లా పరిచయం నీకు? అంటే ఫ్రెండ్ తెలిసినతను. అంటే ఎట్లా మీ చుట్టమా లేకపోతే ఎట్లా? నీకు ఎట్లా అంటే తెలుసు? అలా అని కాదన్న, ఫ్రెండ్ తెలిసినతను ఇచ్చాను. ఇస్తా అన్నాడు, అసలు జస్ట్ ఫ్రెండ్ తెలిసిన 1 lakh రూపాయలు ఇచ్చేస్తారా? అంటే మళ్ళీ ఇస్తానులే, తనకి ఏదో ఇబ్బంది ఉంది కదా అంటే ఇచ్చాను అంతే. నిజంగానా? నమ్మొచ్చా ఇది? అవును. మీరు ఇట్లాంటి ఇక్కడ చేయకూడదు. మీరు నన్ను అంటున్నారు, తను అన్నక. అసలు నేను 1 lakh ఇచ్చాను, నా మీద రివర్స్ అవుతున్నారండి. నాకు అర్థం కాదు. నేను మర్యాద మాట్లాడుతున్నాను, లేడీస్ కాబట్టి. ఆయన ఆల్రెడీ మర్యాదగానే మాట్లాడుతున్నా. నువ్వు ఎట్లా వేధిస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్ని చెప్పిండు ఆయన. నువ్వు ఏమేం చేసి ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్ని తెలుసు. నేను ఏం చేయట్లేదు అన్న, మీరు అసలు నా మీద రివర్స్ అవుతున్నారు. నేను బ్లాక్ మెయిల్ చేయట్లేదు. బ్లాక్ మెయిల్ చేయండి. ఇక్కడ నేను అలా కనిపిస్తున్నాను అన్న? సరే, ఇక్కడ ఏం చేస్తున్నా? ఆడపిల్లని పట్టుకొని అసలు ఆడపిల్లకి వెళ్ళి మాట్లాడాలి, అసలు ఆయన క్లాస్ వీకాల్సింది పోయి మీరు నన్ను అంటున్నారేంటి? కాదమ్మా, నువ్వు ఇప్పుడు సరే ఏం జాబ్ చేస్తావు? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు మరి? తను వస్తా అంటే ఉన్నాను, మనీ ఇస్తానంటే. ప్రూఫ్ ఉందా? నువ్వు డబ్బులు ఇచ్చింది చూపి. ఉంటదన్న, ఎందుకు? ఫోన్ లో ఉంది కదా. ఫోన్ లో చూపి. ఉంది ఫోన్ లో. ఇప్పుడు చూపించని అవసరం లేదు కదా, తను నాకు ఇవ్వాలి అంతే. తను ఏం చేస్తానో నాకు అనవసరం. మీరు కూడా నా మీద రివర్స్ అయితే నేను ఏం ఆన్సర్ చెప్పను? మీరు కూడా నా మీద రివర్స్ అయితే నేను ఏం ఆన్సర్ చెప్పను? కొంచెమైనా సెన్స్ ఉండి మాట్లాడు. నువ్వు లేడీస్ కాబట్టి మర్యాద మాట్లాడాల్సి వస్తుంది, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతావు? ఆన్ దగ్గర వీడియో తీసుకొని నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? వీడియో నీ దగ్గర వీడియో చూపియాలను? ఏ బ్లాక్ మెయిల్ వాట్సాప్ లో చూపియాలని? నువ్వు ఏమేం చేసినావు అని ఫోన్ లో ఉన్నాయి. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఏం చూసేది కాదు, ఇక్కడ నీకు చూపిస్తా. 2 నిమిషాలు ఆగితే నీకు అన్ని తెలుస్తుంది. చూపించేది ఏంటన్నా? మీరు కూడా అలా చేస్తున్నారు. అసలు ఏం వీడియోస్? ఏందమ్మా అన్న అంటున్నావు? నువ్వు చేసే పనులు ఇట్లానే ఉన్నాయా? ఏమన్నా? అసలు నేను ఏం చేశానన్నా? ఏం చేసావు? నీకు తెలియదు.
ఓ అన్ని ఓవర్ యాక్షన్ చేయకమ్మా నువ్వు చేసిన ఇగో వీడియో నేను వీడియో extra బ్లాక్ మెయిల్ అంటే వీడియో తీసి అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు డిలీట్ బుద్ధి ఉందా నీకు కొంచెం నా కాడ డిలీట్ చేయట్లేదు అరే. 1,20,000 దాకా తీసుకున్నావంట ఇంకా మళ్ళీ నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి అవును ఎట్లా అవునా ఎక్కడ నుంచి మీరేంటన్నా తెచ్చిస్తావు అసలు నా మీద పడుతున్నారు మీరు జరగండి వీడియో తీసుకొని రుబాబ్ చేస్తున్నావు నువ్వు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇట్లా వేధిస్తున్నావు అని నీకేం చెప్పారన్నా ఎవరు చెప్పాడేందమ్మా ఏంటి కార్తీక్ ఏం మాట్లాడవు వీళ్ళిద్దరు ఎందుకు కుక్కల్లా నా మీద పడుతుంటే కుక్కల్లా ఏం మాట్లాడుతున్నావు కొంచెం ఏం బుద్ధి ఉందా మాట్లాడవేంటి? నీకు? ఆడదాని నుండి చెప్పు ఒకసారి. మీరేందుకు ఏం నేనేం మాట్లాడుతున్నావు? మాట్లాడింది అతను మా బాబాయ్ అతనే పంపించింది నేను అంటే మాట్లాడమని. మీరు అందరు కలిసి నా మీద అందరు కలిసి కాదు, నువ్వు చేసే అంత అందరం డ్రామా ఒకటే. మీ సంగతి చెప్తావు సంగతి కాదు సంగతి నీ నువ్వు క్యారెక్టర్ బయట నిజంగానే తీయనే కేసు పెడతాను అవునా మీ కేసు ముగ్గురు మా మీద పెడతావా Yes. మేడం ఏం మాట్లాడుతున్నావు మా మీద కేసు చేశారని కేసు మా మీద పెడతాను కేసు చేశారని కేసు పెడతాను దీన్ని ఎట్లా చేయాలో అన్ని 6 months తెలుసు వరకు వెళ్ళకుండా పెడతాను అవునా అబ్బా నీ అబ్బా, క్యారెక్టర్ బయట తీయనీకనే నన్ను పంపించింది అతను ఏమేం ఏంటి మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా కాదు మాట్లాడేదేం పంపించింది ఏమేమంటే మళ్ళీ నువ్వు కూడా అంటావు అంతో ఏమేమన్నావు నువ్వు ఏమేమన్నారా ఏముంది రెండు నిమిషాలు మాట్లాడగానే నెంబర్ తీసుకుంది ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకుంది రేపు రూమ్ కి మళ్ళీ రమ్మని ఆమె కూడా ట్రాప్ చేసి ఆమె దగ్గర వీడియో కాల్ చేసి మళ్ళీ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేయడం ఇదేనా నీ వ్యాపారం ఇదేనా నీ వ్యాపారం అదేం లేదు ఏం మాట్లాడుతున్నావు అందుకే అమ్మా? బుద్ధి ఉందా ఇంటర్ నీకు? వరకే చదువుతారు మొత్తం అసలు ఏం చేస్తాం మీ పేరెంట్స్ ఎవరు లేరా నీకు అన్నా మరి పేరెంట్స్ గురించి మరి మాట్లాడు లేకపోతే నా గురించి నేను ఉన్నాను కదా నా గురించి నీ గురించి నువ్వు ఇట్లా అందరిని బ్లాక్ మెయిల్ పేరెంట్స్ మాట వచ్చిందో ఇగో ఏం నువ్వు చేస్తావు? ఇగో నువ్వు లేడీస్ ఒక పని చేయి జాబ్ చేసి సంపాదించు కానీ ఇట్లా కాదు ఏంటన్నా సిగ్గుండాలి నీకు కొంచెం కొంచెమైనా. మాట్లాడాలి కదా ఎంతమంది- ఏంటా మాటలు మరి ఏం మాట్లాడుతున్నావు మాట్లాడతారు? ఆడపిల్లని పట్టుకొని మరి సిగ్గుండాలి ఇంకేం అది ఇది అని. సిగ్గులేదు నీకు అసలు అదేం ఇలాంటి పని మాటలన్నా చేయడానికి అసలు? వాడిని వీడియో కాల్ చేసి నువ్వు చూపించి మంచిగా మాటలు రావా? నేను బుద్ధుందారా నీకు నువ్వు నీకు చూపించి మంచిగా మాటలు రావా? నేను బుద్ధుందారా నీకు చదువుకునే టైంలో కాదు. పెట్టుకొని ఇక్కడ పోయి వీడియో కాదు కాల్ బాయ్. చేసుకుంటా అంటే ఇట్లానే అయితే జరుగుతాయి అర్థమైందా ఇప్పుడు నువ్వు చేసే పని బట్టలు మళ్ళీ ఇప్పి నీకు చూపించి, రెస్పెక్ట్ కూడా బట్టలు ఇవ్వాలా? ఇప్పి ఏంటి కార్తీక్ అసలు నువ్వు కూడా నా మీద పడుతున్నావు ఇంతకు ముందు బాగా కాదు మాట్లాడగా నువ్వు చేసే పనే తప్పు మళ్ళీ దానికి రెస్పెక్ట్ ఒకటి మీరు అందరు అరే కలిసి ఆమె అనుకోని చేసేదే ఇది నువ్వు నీకు బుద్ధి ఉండాలి అందరు అనుకొని వచ్చారు మీరు ఏదైనా అసలు ట్రాప్ లో పడిపోయి అంత అమ్మాయి అయినా కానీ వీడియో కాల్ అన్ని చేసాడు సిగ్గు ఉండాలి ఆమెకైతే బుద్ధి లేదు నీకు లేదారా ఆమెకైతే బుద్ధి లేదు నీకు లేదారా ఎంతమంది ఇట్లా మోసం చేసినావు పిచ్చి పిచ్చిగా మాటలు ఏం పిచ్చి మాట్లాడకన్నా. పిచ్చిగా నీకు ఇట్లా కాదు ఆగు, నీకు చూపిస్తా 2 నిమిషాలు ఆగు, నీ పని చేస్తా ఏంటి చూపించేది ఏం చూపించేది ఏంది ఏంటి ఏంటి అసలు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఏంటి ఎక్స్ట్రాలు కాదు ఎక్స్ట్రాలు మంచిగా చెప్తున్నా దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది మళ్ళా లేడీస్ అని మర్యాద మాట్లాడుతున్నా కేసు పెడతాను మీ మీద ఏమని పెడతావు పిచ్చి పిచ్చిగా దేని మీద నా మీద పెడతావు ఏమని పెడతావు అన్ని అర్థమవుతుందా ఆన్ వీడియో కాల్ రికార్డ్ చేసుకొని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నావు 1,00,000 రూపాయల ఏం దాకా చేస్తారని దొబ్బి తిని కేసు పెడతా, ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నావు కలిసి. మీ అందరు ముగ్గురు మీద పెడతాను ఏమని పెడతావు ముగ్గురు మీద ఇగో ఆగు, నీకు అన్ని కనిపిస్తుందా కెమెరాడా ఆ చెట్టు వెనకాల కనిపిస్తుందా అన్ని రికార్డ్ చేసిన నువ్వు రుబాబ్ చేయడం కాదు ఇప్పుడు నీకు తెలుస్తావు నీకు ఇక ఆల్రెడీ దాంట్లో రికార్డ్ మహాతల్లి ఇప్పుడు చెప్పు ఏం ఇప్పుడు చెప్తావు? చెప్పు అప్పటి నుంచి అన్ని ఎట్లా ఓకే కాదు ఇక్కడ నుంచో అమ్మా నువ్వు ఏడికి పోతావు మాట్లాడు ఓకే అన్న ఓకే 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 కాదు అదేం లేదన్న ఏడికి ఆ, పోతావు ఇక్కడ ఉండి మాట్లాడు ఒక్క నిమిషం చెప్పిస్తా నువ్వు 2 నిమిషాలు ఇక్కడ నించో అవన్నీ కాదు నువ్వు పారిపోతా అంటే ఇక్కడ ముగ్గురం ఉన్నాం సరే అన్న ఇదంతా వదిలేయండి లేండి సరే అన్న ఇదంతా వదిలేయండి లేండి అబ్బా ఇక్కడ నించో అమ్మా నీకెవరేమంటారు ఎంతమందిని ఇట్లా మోసం చేస్తావు అంటున్నా అది ఇప్పుడు దాకా ఎంతమంది మోసం చేసినావు ఇట్లా ఇప్పుడు పోదాంపా స్టేషన్ కి పోదామంటావుగా ఏం లేదు అదేం లేదన్న కొంచెమైనా నీకు నించోని మాట్లాడమ్మా హైట్ ఊరుకుతావు ఏడికి పోదాం అనుకుంటున్నావు నువ్వు పోవు ఆల్రెడీ రికార్డ్ అయింది నీ ఫేస్ మొత్తం క్లియర్ కనిపిస్తుంది నువ్వు ఏం చేసినా స్టేషన్ లో పోయి ఇప్పుడు ఓకే అప్పిస్తా అన్న సరేలే అదేం లేదు అన్న నా వీడియో డిలీట్ చేయమన్నా ఇంకా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తా అన్న సరే నువ్వు ఆ ఫోన్ అమ్మా ఫోన్ ఎందుకులే అన్న ఇప్పుడు ఆ వీడియో ఇవ్వకుండా ఎడిపోతాం అనుకున్నాను ఎడిపోదాం అనుకుంటున్నావు అవన్నీ కాదు ఇక్కడ నుంచో ఫస్ట్ ఇగో మర్యాద ఇస్తున్నామ్మా నేను ఇంతసేపు నువ్వు లేడీస్ కాబట్టి నేను చేసుకోకుండా మర్యాద మాట్లాడుతున్నా బాగుండదు నువ్వు ఫోన్ ఇచ్చి మాట్లాడు ఫస్ట్ ఫోన్ ఇయ్యమ్మా ఏం నాటకాలు చేస్తున్నావు ఇప్పుడు వీడియో రికార్డ్ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళాలా మరి అదేం అట్టేం అక్కడ స్టేషన్ లో పెడితే అన్ని ఇంకా దెబ్బలు తినాల్సి వస్తాయి అనవసరంగా ఎందుకు ఇవ్వు ఫోన్ పోనీ వదిలు. ఫోన్ ఇయ్యమ్మా ఏం మాట్లాడుతున్నావు లాక్ చెప్పు లాక్ చెప్పు లేకపోతే మంచిగా చెప్తున్నా రికార్డింగ్ ఆల్రెడీ అంతా జరుగుతుంది ఆడ దేంట్లో పంపించు వాట్సాప్ నుంచి నాకు షేర్ చేస్తున్నాను ఇదిగన్నా ఇదే కదా నీ పేరు ఓకే అన్న ఒక్క నిమిషం ఆగమ్మా చేయి అన్న. ఇగో నువ్వు చేసి ఏంటన్నా, నా ఫోన్ తీసుకొని ఎందుకు నా మీద దొరికిపోయిన తర్వాత కూడా దౌర్జన్యం ఏంది మీరు చేశారు? బాబు అర్థమవుతుందా నీకు
ఏంది నేను చేస్తాను ఇవ్వండి అన్న. నువ్వు చేయడం కాదు, నేను చేసి చూపిస్తా. 2 నిమిషాలు చేస్తాను ఇవ్వండి. ఇక్కడనే ఉండు, 2 నిమిషాలు ఆగు. ఇదేనన్నా ఈ వీడియో. ఇంకా చెప్పేది ఏం లేదు, రికార్డింగ్ అంతా అయింది. అయినా నీకు ఎంత రుబాబ్ అనిపిస్తుంది, ఫేస్ కనిపిస్తుంది అన్నా కూడా నీకు అసలు పట్టించుకోవట్లేడు. ఎంతమందిని మోసం చేసినా నీకు ఇట్లా కాదు. కానీ ఫస్ట్ ఇది వీడియో డిలీట్ చేయండి. గ్యాలరీలో కూడా ఉందన్న. గ్యాలరీలో కదా, అవునన్నా. దాంట్లో రీసెంట్ డిలీటింగ్ కూడా ఉంటుంది, రీసెంట్ లో కూడా తీసి. సరే అన్న. రీసైకిల్ కదా. నీకు తెలుసా? అవునన్నా. కోపం కాదు. వచ్చింది అనుకో దెబ్బ ఇంత బాగా చూస్తారన్న, నా ఏం? ఫోన్ తీసుకొని నాకు నీ ఫోన్ ఇవ్వడానికి తీసుకోక ఏంటి? నువ్వు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు తెలియదా ఇన్ని రోజుల నుంచి అదేం ఏం లేదు. కథలు తెంగుతున్నావు ఇక్కడ? ఓకే, అదేం కాదు అతను ఒక్కడే ఉంది, ఆ వీడియోస్ వేరే నువ్వు వేరే అతను ఏమైనా నువ్వు ఉన్నాయి చూడు మని మొత్తం ఆగు. నీకు ప్రాబ్లం ఏం చెప్పు. ఎంతమంది ఇట్లా లేదన్న. లేదు కాదు, ఎంతమంది మోసం చేసిన ఇట్లా చెప్పు. నువ్వు అసలు ఆడదానివేనా? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? నువ్వు అసలు ఆడదానివేనా? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? మాటలు కలిపేసి ఇవ్వండి ఫోన్. కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ మాట్లాడు. ఎందుకన్నా అట్లా చేస్తున్నారు అసలు నాకు అర్థమైతలే. నువ్వు ఎంతమందిని ఇట్లా మోసం చేస్తావు? ఏమనుకుంటున్నావు నీ గురించి? అసలు ఆడోళ్ళు ఏం చేశానన్నా? ఏం చేసేదమ్మా? ఆల్రెడీ ఆడ ఫోటోలు వీడియోలు అన్ని తీసుకొని అనేది. అదేదో మాట నైస్ గా మాట్లాడు. మరి ఏం మాట్లాడుతున్నావు అప్పటి నుంచి? మాట్లాడుతున్నావు. మరి ఎట్లా మాట్లాడతాను నీతోటి? రాంగ్ గా మాట్లాడు. కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? నన్ను 1,00,000 రూపాయల దాకా అందరు దెంగి తిని మళ్ళీ మాట్లాడుతున్నావు. నన్ను 1,00,000 రూపాయల దాకా అందరు దెంగి తిని మళ్ళీ మాట్లాడుతున్నావు. మరి ఏం మాట్లాడతారు? నోరు జాగ్రత్త. ఎందుకు మాట్లాడు? జాగ్రత్త. నువ్వు చేసే పనులన్నీ మంచి పనులు ఉన్నాయండి. కథలు చేస్తున్నాడా? అవి అని కాదు, ఏమైనా మాట్లాడుతుండారా నీతో? ఏది ఒక్క 2 నిమిషాలు మాట్లాడగానే ఎట్లా ట్రాప్ చేసింది తెలుసా ఏం అమ్మాయి? అబద్ధాలు చెప్తావు? వచ్చి పరిచయం కూడా కాలే, ఒక్క నిమిషంలోనే నెంబర్ తీసుకుంది, రేపు రూమ్ కి రమ్మంటుంది, అంత బోల్డ్ గా. ఎప్పుడైనా అమ్మాయితో రూమ్ కి వెళ్ళినావా అంటుంది, ఇలా చేసినావా అంత అంటుంది. మంది ఎట్లా అసలు ఏ ట్రాఫిక్ కాదు, మామూలుగా నేను ఏం మాట్లాడలేదు నీతోటి. ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడాను? వీడియో అన్ని రికార్డ్ అయినాయి, అన్ని రికార్డ్ అయినాయి మేడం వీడియోలో. ఆల్రెడీ రికార్డింగ్ అవుతుందని చెప్పిన ఆల్రెడీ క్లియర్ గా ఉన్నాయి. ఏమేమి మాట్లాడుతున్నా వ్యూవర్స్ అందరు చూస్తారు. వీళ్ళందరికీ నాదో కావాల్సిన ఛానల్ ఉంది ఆల్రెడీ, నీకు స్టేషన్ లో అప్పగిస్తే ఇప్పుడు నువ్వు చేసే నీకు పనులకి. కావాల్సిన- ఎంత గలిగా మాట్లాడిందో ఆమె ఇదే నా ఫోన్ ఇవ్వండి. తెలుసుగా. ఫోన్ ఇవ్వు. ఎంత కలిసి మాట్లాడినా అంత రికార్డ్ అయింది. clear గా? డిలీట్ అన్ని చేసిన డిలీట్ అయిపోయినాయి కదా. వీడు ఒక్కడే ఇంకేం కాదు, ఇంకా 2 ఉన్నారు వాళ్ళతోటి. డిలీట్ అయిపోయాయి. ఓకే. మొత్తం డిలీట్ ఒకసారి వీడు ఒక్కడే కాదు, ఇంకా ఇద్దరు వీడియోస్ ఉన్నాయి. ఇంకా 2 రోజులు ఉంటే నన్ను కూడా ట్రాప్ చేసి మంచిగా వీడియో తీస్తున్నావు. కార్తీక్ ఎందుకు మాట్లాడుతావు? నేను ఏం మాట్లాడలేదు నీతో. ఏం మాట్లాడలేదు, ఒక 2 నిమిషాలు పరిచయం కానీ రూమ్ కి రమ్మన్నావు. డిలీట్ కాదమ్మా, నువ్వు మంచిగా నటిస్తున్నావు. ఆయనతో ఒకలా, ఈయనతో ఒకలా, నాతో ఒకలా. అమ్మ మామూలు కాదు అసలు. నేను ఇట్లా కాదు కానీ అయిందారా చెప్తా. ఫస్ట్ రొమాంటిక్ గా మాట్లాడి అయిపోయింది కదా. ఇంకేం వీడియో కాల్ రికార్డ్ చేసి డబ్బులు గుంజుతా. డిలీట్ ఇదేనా నీ పని? ఇంకా దాని గురించి ఎందుకు ఏం చేస్తుంటావు నువ్వు? మీ అమ్మ నాన్న లేరా? మాట్లాడుతున్నావు అసలు? కాదు, ఇవ్వండి నా మీ అమ్మ నాన్న ఎవరు లేరా? సిగ్గుందా నీకు? ఎట్లా ఏంటన్నా చేస్తున్నావు అమ్మ ఇలాంటి నాన్న పని? గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి నా గురించి లేకుంటే ఏంది? మాట్లాడండి. బతుకుతే ఇవ్వండి ఏదైనా కార్తీక్, నా జాబ్ ఫోన్ చేసి బతకాలి. ఇట్లా కాదు, వేరే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి గుంజి కాదు. సరిగా మాట్లాడండి. మరి ఏం ఎక్కువ మాట్లాడతారు? మాట్లాడుతున్నారు మీరు అసలు. పదరా తీసుకోమని పద. స్టేషన్ లో స్టేషన్ కి పోదాం. స్టేషన్ అంటే తీసేశారు కదా అన్ని. ఇంకా స్టేషన్ ఎందుకు? స్టేషన్ అన్ని డిలీట్ చేశారు కదా. అవసరం ఇంకెందుకు? లేదు. స్టేషన్ పోయి ఎందుకన్నా? మాట్లాడు. అన్ని స్టేషన్ పోయి తీసేశారు కదా. అట్లా అవసరం లేదు. స్టేషన్ లో పోయి కెమెరా ఆఫ్ చేయమని బండి తీసుకురా.